హలో నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను విషాను. ఈరోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? పర్వాలేదండి, తిరుగుతా ఉన్నది ఓటేసాం. మరి ఎక్కడంత దూరం ఉన్న ఓటు హక్కు మా ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలి. నీతి నిజాయితీ పరులకు ఓటేయాలి. ఎప్పుడు స్టాండ్ మార్చుకోలేదు. నీతి నిజాయితీ ఉన్న వాళ్ళకి, నిబద్ధత ఉన్న వాళ్ళకి ఓటేయమని చెప్తున్నాను. ఏ పార్టీ అయినా పర్వాలేదు, స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి ఓటేయమని చెప్పి కోరుతాను. గ్రేట్ సార్. యా సార్, మరి ఈరోజు మన ఏపీలో బడ్జెట్ రిలీజ్ అయింది. ఇది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు ప్రజలకి? ఉన్న పరిస్థితుల్లో గత అంటే రివైజ్ బడ్జెట్ 2,94,000 కోట్ల నుంచి 3,20,000 కోట్లు దాదాపు పెంచడం జరిగినా సరే, దాంట్లో ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం సాధ్యం కాలేదండి. అండ్ ఎస్ఓటీఆర్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా అంచనా వేశారు. దాన్ని బట్టి అంత రాదేమోననే ఒకటి ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అంచనాలు కూడా తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల అంతిమంగా బడ్జెట్ ఏదైతే చేస్తున్నామో ఆ బడ్జెట్ మాత్రం తగ్గిపోయే అంటే ఇంప్లిమెంటేషన్ కానీ ఉన్న దాంట్లో మాత్రం ఆయన మంత్రి గారు కేశవ్ గారు ఆయన ఉన్న దాంట్లో మాత్రం పెద్ద ప్రయత్నం చేసినట్టు అనుకుంటున్నాను. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెంచడానికి చూడటం, నెక్స్ట్ 2025-26 నాటికి ఒక లెవెల్ తీసుకొస్తానని చెప్పటం, ఉన్న దాంట్లో బలహీన వర్గాలకు కానీ మిగతా వాళ్ళకి కానీ ట్యాక్స్ ఈ బడ్జెట్లో సాధ్యం ఎంతవరకు పెంచడం ఒక పాజిటివ్ ఆస్పెక్ట్గా చూడాలి. ప్రజలు అనుకునేది బడ్జెట్ హామీల్లో పెట్టలేదు. లాస్ట్ బడ్జెట్లు అనుకున్నారు అమ్మకు వందనం కానీ తర్వాత 20,000 రూపాయలకి సరిపడా అంటే ఎంతమందికి ఇస్తారనేది మన దాంట్లో లెక్కలు ఇంకా రాలేదని నాకు వస్తుంది. బట్ ఆ రెండు కూడా బడ్జెట్లో పెట్టడం అనేది ఆ హామీల అమలుకి ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సరే, నేను ఆ పనులకు ఇంకివ్వాలి కానీ రాష్ట్ర బడ్జెట్ భావితరాల కోసం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర సహకారం మాత్రం ఉండదు. చాలా దారుణంగా మోసం చేస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ కోసం క్రితంసారి అమరావతి కోసం 15,000 కోట్లు అని పెట్టి ఈ సంవత్సరం ఏదైతే మీరు 12,150 కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటున్నారు, కాదండి. ఇది బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా సాయం చేయలేదు. దానికి ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం ఏమని చేస్తున్న కేంద్రానికి సంబంధించిన మోడీ గారిని పొగట్టడం అనేది విచిత్రంగా ఉంది. ఈ విధంగా పొగిడే చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళి పొగిడేటప్పుడు మొత్తం వీళ్ళందరూ మోడీ గారికి ఏంటి సంబంధం? దావోస్కి వెళ్తే మన రాష్ట్రానికి మొత్తం అందరూ దావోస్ వాళ్ళందరూ పోర్టుకు మొత్తం అందరూ కట్టేసుకుని గుజరాత్కి పోయి అక్కడ పెట్టుబడి పెట్టుకున్నారు. ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం. రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది అదానీ గారు, మోడీ గారు అంత కంపెనీ. అండ్ సార్, అండ్ అలాగే మన రీసెంట్గా మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అప్పట్లో ఏదైతే అధికారంలో ఉండేటప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడారు మన పోసాని కృష్ణమురళి గారు, సారీ సార్. సో ఆయన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటి అంటే కక్ష సాధింపు అనుకోవచ్చు, లైక్ మన చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించడం కానీ అండి. ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలా మన కృష్ణమురళి గారిని ఇట్లా పంపించడం అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అంటే ఇంతేనా పాలిటికల్ అంటే? ఇప్పుడు మన వంశీ గారి గురించి లోకేష్ గారు యాక్షన్ తీసుకున్నట్టు వాళ్ళ కృష్ణమురళి గారి గురించి కళ్యాణ్ బాబు గారు యాక్షన్ తీసుకున్నట్టు చెప్తున్నారు. ఆఫర్ ఇట్స్. బట్ ఒకటండి, సంస్కారం సభ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అక్కడ ఉన్న మహిళల పేర్లతో తీసుకొచ్చి మాట్లాడతాం ఎవరు చేసినా అబ్సల్యూట్లీ రాంగ్. ఇవాళ ఇలా నేను తీసుకొస్తే బాగుంటుంది కదా అని కృష్ణమురళి గారు అన్నారని చెప్పి పూర్తి వీడియో కొంతమంది వేస్తున్నారు. అవతల బ్యాచ్ వాళ్ళేమో కొంతమంది ఏమో కాదు సగం కట్ చేసింది చేస్తున్నారు. అని తీసుకురావాల్సిన అవసరం ఉందండి. చేత కాకపోతే వాళ్ళు ఏదో అన్నారు, మీరు కూడా అనాలనా? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. చేసింది తప్పున్నర అమానవీయం. అవతల మహిళ గురించి మాట్లాడటం అనేది మాజీ ముఖ్యమంత్రి గారి మెసేజ్ గురించి మాట్లాడినా, లేకపోతే ఇంకోళ్ళ గురించి మాట్లాడినా, కళ్యాణ్ బాబు గారి గురించి మాట్లాడినా, లేకపోతే ఆళ్ళ బ్యాచ్ కళ్యాణ్ బాబు గారు వచ్చి కృష్ణమల్లి గారి గురించి మాట్లాడినా ఏంటండి నాకు అర్థం కాదు. బట్ వాళ్ళు చెప్తా ఉన్నాను, దయచేసి ఇది ఒక గుణపాఠం కావాలి. డెఫినెట్గా ఆయన మీద ఏదైతే ఉందో ఆయన మాట్లాడటం ఖచ్చితంగా 100% తప్పనే భావిస్తున్నాను. కానీ ఒకటి అడుగుతున్నాను, మరి మా మీద మాట్లాడారు, అనేక మంది మాట్లాడారు, పోస్టులు పెట్టారు, నేను కేసు పెట్టాను. మరి దీని మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు? పైగా రెండోది, భారత సంవిధానం కొత్త దాని ప్రకారం వర్గాల మధ్యన ఈ చట్టం దుర్వినియోగం అవుతుంది. ఇది వర్గాల మధ్యన కులాల మధ్యన విభేదాలు పెడతాను చూశారు. ఎవరు పెట్టి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టలేదు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా, 37 EC అవాస్తవాలు మాట్లాడారు కదా, లేదా మిగతా వాళ్ళు మాట్లాడలేదా, లేదా క్రిస్టియన్ ముఖ్యమంత్రిని ఇంకొకరు మాట్లాడలేదా అంతకుముందు? నేను అడుగుతా ఉన్నాను. అందువలన న్యాయం అందరికీ న్యాయంగా ఉండాలి. కృష్ణమురళి గారు చేసిన దాన్ని అవుట్రైట్గా ఖండిస్తున్నాను. రెండో, ఎవరు ఇలా చేసినా సరే అసభ్యంగా ఏంటండి? పోనీ ఆయన ఏమైనా జాతి కోసం మాట్లాడారు, తెలుగు జాతి అభ్యున్నతి కోసం, లేకపోతే ఏది ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం, రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఆవేశంతో మాట్లాడారు. పరుషంగా అప్పుడు కూడా అసభ్యంగా మాట్లాడకూడదు. పరుషంగా కాదు. సబ్జెక్ట్ ఏంటి? వేరే సబ్జెక్టు. ఇవాళ కాదు, ఇవాళ ఇంకోళ్ళు వేస్తున్నారు. కళ్యాణ్ బాబు గారు కూడా మాట్లాడారు, నా కొడకలారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని. ఎవరు మాట్లాడినా తప్పేది, అబ్సల్యూట్గా ఎవరు మాట్లాడినా తప్పేనండి. బట్ ఈయన మాట్లాడిన దాంట్లో దయచేసి
ఆయన ఇప్పటికన్నా క్షమాపణ అని చెప్పి కాదండి, అది డెఫినెట్గా మీరు పరిధులు దాటి మాట్లాడారు. కానీ చట్టం అందరికీ వర్తించాలి. కానీ మీరు పెట్టిన కేసు మాత్రం వర్గాల మధ్యన విభేదం, ఇది మాత్రం దుర్వినియోగం అవుతుంది, ఇది మంచిది కాదు. అది కూడా చెప్తున్నాను. వేరే మీరు యాక్షన్ తీసుకోండి, కానీ ఆ చట్టాన్ని ప్రయోగించడం మాత్రం అది సరైన విధానం కాదని చెప్తానని మిగతా అందరూ కూడా చెప్తున్నాను. అంటే సార్ మనకి ఆర్జీవి గారు కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఆయన్ని అరెస్ట్ నెక్స్ట్ ఉండి ఉంటుంది, అందులో రెడ్ బుక్లో ఆయన కూడా ఉండి ఉంటారండి. నెక్స్ట్ ఉండి ఉంటుంది. నేను అడుగుతాను ఆర్జీవి గారు అని కాదు, లెట్ us వెయిట్ అండ్ సీ. బట్ క్వశ్చన్ ఈస్, కక్షాదింపు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద కక్షాదింపు, ఖచ్చితంగా కక్షాదింపు. అది ఆయన మీద చర్యలు తీసుకుంటాం. అది కక్షాదింపు ఎంత చేసేసారు. ఆ 73 సంవత్సరాల మనిషిని 53 రోజుల పాటు పెట్టి ఆ కేంద్రంలో ఆదాని గారికి జరగకుండా తెలియకుండా జరుగుతుంది అనుకుంటాం. ఇది ఆదాని గారు అంటే అర్థంగా దాష్టింగ్ చేశాను గౌతమ్ అదాని గారు. లేకపోతే వాళ్ళు మా అమిత్ షా గారికి మోడీ గారు జరగకుండా దాని చెవిలో పూలు పెట్టుకున్నారా ఎవరన్నా? ఆయన ఒప్పుకోలేదు కాబట్టి పొత్తుకి సాగుకొట్టి చేత కొట్టి, లేకపోతే స్టేజ్ మేనేజ్ షో చేయించి ఆయన పొత్తుకు ఒప్పించుకున్నారా? 220 సీట్లు రాదని ముందే తెలిసి రిపోర్ట్ వచ్చిన తర్వాత అయినా సరే తెలియక అంత ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయం మాట్లాడాలన్న. ఇవాళ న్యూస్ పేపర్ చూశాను. మొట్టమొదటి మేజర్ న్యూస్ పేపర్లో చాలా చోట్ల చూసుకుంటే మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విషయాలు, ఆస్తుల విషయాలు. రెండో న్యూస్ ఏంటంటే పోసాని కృష్ణమూర్తి గారిది. మూడో పెద్ద న్యూస్ బ్యానర్ ఐటమ్ ఏంటంటే గోరంట్ల మాధవ్ గారిది. నాలుగోది ఏంటంటే వంశీ గారి స్టేట్మెంట్లు. ఏందండి ఇది నాకు అర్థం కాదు. సత్య విజ్ఞాన అనేక న్యూస్ పేపర్స్ ఇవాళ దీని మీద ఆంధ్రప్రదేశ్కి పోలవరం మీద అన్యాయం జరుగుతుంది, దారుణమైన మోసం జరుగుతుంది. ఈ ప్రపంచ చరిత్రలో మల్టీ పర్పస్ ప్రాజెక్టుల్లో ఇలా డెడ్ స్టోరేజ్కి పరిమితం చేసేసినట్టు నిధులు కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే బడ్జెట్లో దిక్కుమాలిన చట్టం కింద అడ్డంగా రాసి 38వ పాయింట్ కింద రాసి దొంగతనంగానో లేదా ఇంకో దానం పెడితే మాట్లాడలేని మేమందరం మాట్లాడుతుంటే మా పక్షం ఒక ఎయిరు మొత్తం వాళ్ళ న్యూస్లన్నీ మీరు కూడా అడిగింది మమ్మల్ని అట్లా ఎంత అన్యాయం జరుగుతుంటే స్పైస్ పోసాని గారు కృష్ణమార్ గారు స్పైస్, రేపు రామమోహన్ వర్మ గారు స్పైస్ విధానం కాదని చెప్తానని మిగతా అందరూ కూడా చెప్తున్నాను. అంటే సార్ మనకి ఆర్జీవి గారు కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఆయన్ని అరెస్ట్ నెక్స్ట్ ఉండి ఉంటుంది, అందులో రెడ్ బుక్లో ఆయన కూడా ఉండి ఉంటారండి. నెక్స్ట్ ఉండి ఉంటుంది. నేను అడుగుతాను ఆర్జీవి గారు అని కాదు, లెట్ us వెయిట్ అండ్ సీ. బట్ క్వశ్చన్ ఈస్, కక్షాదింపు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద కక్షాదింపు, ఖచ్చితంగా కక్షాదింపు. అది ఆయన మీద చర్యలు తీసుకుంటాం. అది కక్షాదింపు ఎంత చేసేసారు. ఆ 73 సంవత్సరాల మనిషిని 53 రోజుల పాటు పెట్టి ఆ కేంద్రంలో ఆదాని గారికి జరగకుండా తెలియకుండా జరుగుతుంది అనుకుంటాం. ఇది ఆదాని గారు అంటే అర్థంగా దాష్టింగ్ చేశాను గౌతమ్ అదాని గారు. లేకపోతే వాళ్ళు మా అమిత్ షా గారికి మోడీ గారు జరగకుండా దాని చెవిలో పూలు పెట్టుకున్నారా ఎవరన్నా? ఆయన ఒప్పుకోలేదు కాబట్టి పొత్తుకి సాగుకొట్టి చేత కొట్టి, లేకపోతే స్టేజ్ మేనేజ్ షో చేయించి ఆయన పొత్తుకు ఒప్పించుకున్నారా? 220 సీట్లు రాదని ముందే తెలిసి రిపోర్ట్ వచ్చిన తర్వాత అయినా సరే తెలియక అంత ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయం మాట్లాడాలన్న. ఇవాళ న్యూస్ పేపర్ చూశాను. మొట్టమొదటి మేజర్ న్యూస్ పేపర్లో చాలా చోట్ల చూసుకుంటే మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విషయాలు, ఆస్తుల విషయాలు. రెండో న్యూస్ ఏంటంటే పోసాని కృష్ణమూర్తి గారిది. మూడో పెద్ద న్యూస్ బ్యానర్ ఐటమ్ ఏంటంటే గోరంట్ల మాధవ్ గారిది. నాలుగోది ఏంటంటే వంశీ గారి స్టేట్మెంట్లు. ఏందండి ఇది నాకు అర్థం కాదు. సత్య విజ్ఞాన అనేక న్యూస్ పేపర్స్ ఇవాళ దీని మీద ఆంధ్రప్రదేశ్కి పోలవరం మీద అన్యాయం జరుగుతుంది, దారుణమైన మోసం జరుగుతుంది. ఈ ప్రపంచ చరిత్రలో మల్టీ పర్పస్ ప్రాజెక్టుల్లో ఇలా డెడ్ స్టోరేజ్కి పరిమితం చేసేసినట్టు నిధులు కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే బడ్జెట్లో దిక్కుమాలిన చట్టం కింద అడ్డంగా రాసి 38వ పాయింట్ కింద రాసి దొంగతనంగానో లేదా ఇంకో దానం పెడితే మాట్లాడలేని మేమందరం మాట్లాడుతుంటే మా పక్షం ఒక ఎయిరు మొత్తం వాళ్ళ న్యూస్లన్నీ మీరు కూడా అడిగింది మమ్మల్ని అట్లా ఎంత అన్యాయం జరుగుతుంటే స్పైస్ పోసాని గారు కృష్ణమార్ గారు స్పైస్, రేపు రామమోహన్ వర్మ గారు స్పైస్తో పాటు భావితరాల భవిష్యత్తు యువత దాని గురించి కూడా పట్టించుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.